మీకు చెప్పిన ఆ పదాలు మూడు లైన్లు పెట్టిన విధానము ఆ పాటకి ఎంత అందాన్ని తీసుకొచ్చినాయి అంటే అంత అందాన్ని తీసుకొచ్చినాయి. అప్పుడు చెప్పాను, పాడిన వాళ్ళ చేత కూడా పాడించిద్దాన్ని ఈ పాట అని చెప్పా. నేనే పాడా ఆ పాట రాని వాళ్ళ చేత కూడా పాడించిద్దని నేనే చెప్పింది. సొలొమోను అంటాడు, నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకో అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరు యొక్క మాటల్లో బుద్ధికి ప్రాధాన్యతనిచ్చి మాట్లాడుతున్నారు. నిన్ను కాపాడేది నీ బుద్ధే. నీ బుద్ధి నిన్ను కాపాడును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాపాడుతుంది. బుద్ధిలో రకాలు కూడా ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే స్వస్థ బుద్ధి అనే మాట ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అని అంటే మన అవయవాల్లో చెడు జరగకూడదనే ఆత్మను కలిగి ఉండడమే ఈ స్వస్థ బుద్ధి అని. అంటే మన అవయవాల్లో ఏం జరగకుండా చెడు జరగకూడదనే ఆత్మను కలిగి ఉండడమే స్వస్థ బుద్ధి. దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడు అని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో 10వ వచనంలో ఉంటుంది. దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే సామర్థ్యాన్ని ఇస్తాడు. కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళ సామర్థ్యం చూడు అంటారు. సామర్థ్యం అనేది వాళ్ళు పాడేటప్పుడు కాదు, ఏం వరం అంటుంటారు. ఒక్కొక్కళ్ళు సంబోధించే విధానం ఎట్లా ఉంటుందంటే ఏం వరం వీళ్ళకి అనుకుంటారు. వరం అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే దేవుని వాక్యంలో మనం చూస్తే రక్షింపబడిన తర్వాత దేవుడు అనుగ్రహించేటువంటిది వరం. అంటే ఆ మాట ఇంకా మీకు స్పష్టంగా కావాలంటే బాప్తిసం పొందిన తర్వాత దేవుడు ఏం చెప్పుకొచ్చాడు, మీరు పరిశుద్ధాత్మను వరం వచ్చేది ఎప్పుడంటే బాప్తిసం పొందిన తర్వాత వరం వచ్చింది. సామర్థ్యం ఎప్పుడు వచ్చిందంటే దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే సామర్థ్యాన్ని ఇస్తాడు. నిజంగా ఆ పాటలు రాసే విధానము, పాడే విధానము ఆయనే రాసుకోవడం, ఆయనే కూర్పు చేసుకుంటాం, ఆయనే ఆ ప్రజలకు అందిస్తూ నాబోటోడిని కూడా పాడగలుగుతున్నానంటే ఎంత అందులో ఉన్న పాండిత్యం, ఎంత చక్కగా అర్థవంతంగా ఆ పదాలు ఒక సందేశం అందులో నుండి రావడం వల్లనే పాడగలుగుతున్నాను. నాబోటోడిని నా వల్ల కాదు, పాటలు పాడాలంటే నా వల్ల కాదు. అంత చక్కని విధానం దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మన మధ్యలో ఉండటం అంటే మన మధ్యలో ఉండేది కాదు, మనం సేవకుల్లో చూడాల్సింది ఏంటంటే వాళ్ళ సామర్థ్యం ఏందా, వాళ్ళ దేవుడిచ్చిన వరం ఏందా, ఏ విధానంలో సాగుతున్నారా అనేటువంటిది మనం దృష్టి పెట్టుకొని మనం ఆలోచన చేసుకుంటే మన సేవకులు యొక్క గొప్పతనం ఏంటో మనకు గ్రహించుకోగలుగుతాం. లేకపోతే అర్థం కాదు, ఏదో పాట పాడుతున్నాడు, వాక్యం చెబుతున్నాడు, ఏదో పాటలు రాసుకుంటున్నాడు, ఏదో పాట అందిస్తున్నాడు అన్నట్లుగా ఉంటుంది. కానీ నిజంగా ఆ విధానాన్ని మనము అర్థవంతంగా మనం ఆ పదాలను కానీ ఆ వర్షను కానీ అవన్నీ మనం చూస్తూ ఉంటే ఆ సామర్థ్యం ఏందా, అసలు ఎక్కడిది ఈ విధానము ఏంది, ఈయన పాండిత్యం అనేది మనకు అర్థమైంది. ఏదో అందరూ పాడుతున్నాంలే అంటే కాదు. కానీ ఆ కూర్పు చేసినటువంటి విధానం, కూర్పులో కూడా ఇందాక మీకు చెప్పిన ఆ పదాలు మూడు లైన్లు పెట్టిన విధానము ఆ పాటకి ఎంత అందాన్ని తీసుకొచ్చినాయి అంటే అంత అందాన్ని తీసుకొచ్చినాయి. నిజంగా అలాంటి కృపతో నింపబడినటువంటి దైవజనులు దేవుడు మీకు అనుగ్రహించాడు. సరే, మంచిది. సేవకులు నన్ను కూడా రాయమంటుంటారు, కానీ అది ఎవరి వారం వాళ్ళది. నువ్వు కూడా రాయి అయ్యా అంటే అది అయ్యే పని కాదు. నాకు ఉంటుంది, రాయాలని ఉంటుంది, రాదు. నేను ఫస్ట్ పేపర్ మీద పాడటానికి వెళ్ళేటప్పుడు నా చేత రాయిస్తూ ఉన్నాడు. ఏం పదాలు, ఇదేంది
అనిపించింది నాకు. ఫస్ట్లో నాకు కొంచెం అయోమయంగా ఉంది. అంటే అది ఆ కూర్పు, ఆ విధానం నాకు తెలియదు కదా, ఏదో రాసుకుంటా పోతా ఉంటే నాకు అర్థం కాదు. ఆ పాట రాసినప్పుడు ఏమి కనపడదు మనకు అందులో. ఆ తర్వాత మరలా అక్కడికి పోయి ఊరకట్లా పాడినప్పుడు కూడా కొంతమేర బెటర్ కనపడిద్ది. తర్వాత మూడోసారికి వచ్చేటప్పటికి అసలు దగ్గర రికార్డింగ్ చేసేటప్పుడు అప్పుడు చెప్పాను, పాడిన వాళ్ళ చేత కూడా పాడించిద్దాన్ని ఈ పాట అని చెప్పా. నేనే పాడా ఆ పాట రాని వాళ్ళ చేత కూడా పాడించిద్దని నేనే చెప్పింది. మంచిది. సరే, మీకు నాకున్న సమయం కొద్ది సమయమే, క్లుప్తంగా ఒక్క పావు గంటే ఖచ్చితంగా ఆరో దాని మీదకి వచ్చేటప్పటికి 10 నిమిషాలు 12 నిమిషాలు ఉంది. క్లుప్తంగా సమయాన్ని నేను ఉపయోగించుకుంటాను. నేను కాకపోతే మిమ్మల్ని ఒక్క మాట అడగాలని ఆశపడుతున్నా. ఏంటంటే, పోయినసారి మీకు మొదటి కీర్తనలో మొదటి లైన్ చెప్పా, అది కంటిన్యూ చేయమంటారా, లేకపోతే ఇంకొక పదాన్ని తీసుకొచ్చి ఇంకొకటి తీసుకొచ్చి చెప్పమన్నా చెబుతా. సరే, 119వ కీర్తన 119వ కీర్తన 34వ వచనం చదువుకుందాం. అదే రీతిగా సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నీ ధర్మశాస్త్రమును అనుసరించినట్లు నాకు బుద్ధి దయచేయము. రెండవదిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. అంటే ఇక్కడ ఈ 2 సందర్భాలలో మనకు ప్రాముఖ్యంగా ఒక మాట కనపడతా ఉంది. ఏంటి? బుద్ధి అనేటువంటి పదము కనపడతా ఉంది. సొలొమోను కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రమును అంటే నీ వాక్యమును అనుసరించినట్లు నాకు బుద్ధిని దయచేయమంటున్నాడు. సొలొమోను అంటాడు, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకో అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరి యొక్క మాటల్లో బుద్ధికి ప్రాధాన్యతనిచ్చి మాట్లాడుతున్నారు. బుద్ధికి చాలా విలువనిచ్చారు. అది చాలా ప్రాముఖ్యమైనదిగా వాళ్ళు ఎంచుతున్నటువంటి విధానము వాళ్ళ మాటల్లో మనకు కనబడతా ఉంది. అయితే రాత్రి నేను మీకు చెప్పదలిచిన మాట కూడా బుద్ధిని గురించి 1-2 మాటలే చెప్పేది. నాకు అవకాశం ఉన్నంత వరకే ఒక మాట చెప్పేది. ఇక్కడ మనం చూస్తే ఈ బుద్ధి ఎలా ఉంటుందంటే 32వ కీర్తన 9వ వచనంలో ఉంటుంది, బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలనైనను కంచెరగాడిద వలనైనను ఉండకుడి అంటాడు. దావీదే ఆ మాట పలుకుతూ ఉన్నాడు. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెరగాడిద వలనైనను ఉండకుడి. అంటే గుర్రానికి కంచెరగాడిదకి ఏమి లేవంట, బుద్ధి లేదు, జ్ఞానం కూడా లేదు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. బుద్ధి విషయంలో బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. బుద్ధి లేకపోతే పరిస్థితి ఏమైందంటే, సామెతల గ్రంథం 2:11 ఉంటుంది, నీ బుద్ధి నిన్ను కాపాడును అనే మాట ఉంటుంది. నీ బుద్ధి ఏం చేసిద్దంట, నిన్ను కాపాడేది నీ బుద్ధే. నీ బుద్ధి నిన్ను కాపాడును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ విధంగా కాపాడబడినటువంటి వాడు చిన్న కుమారుడు. పరిశుద్ధ గ్రంథం లోకాసువార్త 15వ అధ్యాయంలో కనబడతాడు. ఓ తండ్రికి 2 కుమారులు ఉంటే చిన్నవాడు తండ్రి దగ్గర ఆస్తి పంచుకుంటాడు, అదంతా సమకూర్చుకుంటాడు, దూరదేశానికి వెళ్ళి పాడు చేసుకుంటాడు. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చి తినడానికి కూడా ఏముండదు, పందులు మేపడానికి సిద్ధమవుతాడు. పందులు తినే ఆ పొట్టుతో కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడు, కానీ వల్లగాల. అప్పుడు తండ్రిని జ్ఞాపకం ఎప్పుడు అంటే, అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు అనే మాట ఉంటుంది. ఆ బుద్ధి రావడం వల్ల ఏమైందంటే, ఆ బుద్ధే ఆ చిన్న కుమారుని
కాపాడింది. బుద్ధి లేకపోతే ఏమయ్యేవాడు? బుద్ధి లేకపోతే అక్కడే పడి ఆ మాసిపోయిన బట్టలు తినటానికి లేక, రోడ్లు అమ్ముడుపడి, ఎవరు ఆదరించేవాళ్ళు లేక, ఒక మాట సహాయపడేవాళ్ళు లేక, దిక్కులేనటువంటి పరిస్థితి అయిపోయేది. అలాగే అట్లానే ఏడో అదుడైపోయేవాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు అనే మాట, అంటే అప్పటి వరకు అతనికి ఏమీ లేదు, బుద్ధి లేని స్థితిలో ఉన్నాడు. దుర్వ్యాపారం చేశాడు, ఉన్న సొమ్ము అంతా పోగొట్టుకున్నాడు. దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉంటుంది. మీరు చదవద్దు. కానీ మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు, ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయంటే మీ అపరిమితమైన దుర్వ్యాపారం నందు అనే మాట 4:4లో ఉంటుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే దుర్వ్యాపారం అన్నాడు పేతురు. కాబట్టి ఈ దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతటిని పాడు చేసుకున్నాడు. తర్వాత మరలా తండ్రిని జ్ఞాపకం చేసుకొని బుద్ధి వచ్చిన తర్వాత మరలా దేవుని దగ్గర తండ్రి దగ్గర క్షమాపణ పొందుకుందాం అనుకొని ఆలోచన చేసుకుని వెళ్ళాడు. ఆయన క్షమించేశాడు. నీ ఆస్తి ఏది, ఆ పొలం ఏం చేసావు, ఈ బంగారం ఏం చేసావు, ఈ డబ్బులు ఏం చేసావు అని అడగల. తప్పిపోయినవాడు తిరిగి వచ్చాడు, లేదా చనిపోయినటువంటి వాడు బ్రతికొచ్చాడు అనే సంతోషం. చనిపోయి బ్రతికినని తండ్రికి సంతోషం. చనిపోయి బ్రతకడం ఏంటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మన పాపముల చేతును అపరాధముల చేతును మీరు సచ్చిన వారై ఉండగా, అంటే ఆ చిన్న కుమారుడు ఏమయ్యాడు అంటే సచ్చిన స్థితిలో ఉండిపోయాడు. బుద్ధి వచ్చిన తర్వాత మరలా ఏమయ్యాడంటే బ్రతికాడు. అంటే బుద్ధి ఏం చేసిద్ది అని అంటే బుద్ధి నిన్ను కాపాడుతుంది. బుద్ధి నిన్ను కాపాడుతుంది. బుద్ధిలో రకాలు కూడా ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే స్వస్థ బుద్ధి అనే మాట ఉంటుంది. స్వస్థ బుద్ధి అని అంటే, స్వస్థ బుద్ధి అంటే ఏంటి? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, ఇంద్రియ నిగ్రహములుగా ఆత్మను కలిగి ఉండడమే స్వస్థ బుద్ధి అని అంటే. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అని అంటే మన అవయవాల్లో చెడు జరగకూడదనే ఆత్మను కలిగి ఉండడమే ఈ స్వస్థ బుద్ధి అని అంటే. మన అవయవాల్లో ఏం జరగకుండా, చెడు జరగకూడదనే ఆత్మను కలిగి ఉండడమే స్వస్థ బుద్ధి. ఆ స్వస్థ బుద్ధి ఎవరికి ఉందంటే యోసేపుకు ఉంది. యోసేపు యవనస్తుడే. యవన కాలంలో సుందరుడని, రూపవంతుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే పోతీఫర్ భార్య కన్నేసినా ఏమైంది పరిస్థితి? దొరకలామెకి లాలన చేస్తూ ఉంది. అదును చూసినప్పుడల్లా మాట్లాడుతుంది, ఏదో ఒక విధంగా లోబరుచుకుందామని ఆలోచన చేస్తూ ఉంది. కానీ అతడు ఏదో ఒక విధంగా తప్పించుకుంటూ వెళ్తున్నాడు. ఒకరోజు ఎవరు లేరు. అయినా కానీ అతడికి వచ్చిన ఆలోచన ఏంటంటే, వయసు ఉంది, అప్పుడు వివాహం కాలేదు, అవకాశం కూడా ఉంది, ఎవరు లేనటువంటి సమయమే. కానీ దేవునికి భయపడిపోయి, అంటే నా అవయవాల్లో చెడు జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే చొక్కా ఆమె చేతులను విడిచిపెట్టి పారిపోయాడు. అంటే స్వస్థ బుద్ధిని కలిగి ఉండాలి మనం. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి. మన అవయవాల్లో చెడు జరగకుండా కాపాడబడాలి అని అంటే స్వస్థ బుద్ధిని మనము కలిగి ఉండాలి. ఇందాక బుద్ధిని కలిగి ఉంటే బుద్ధి నిన్ను కాపాడుతుంది అని మనం చెప్పుకున్నాం. ఇంకొక మాట ఏంటంటే, దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడు అని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో 10వ వచనంలో ఉంటుంది. ఎలాంటి బుద్ధి కలిగిన వాడు? అతిశ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. అతిశ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు అనుకునే ఆ 3వ వచనంలో ఏముంటుందంటే, ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండడం వలన దానియేలుకి ఏమొచ్చింది? అధిపతులలోను ప్రధానుల్లోనూ ప్రఖ్యాతి నొందినటువంటి వాడిగా కనబడుతున్నాడు. నిజంగా నెబుకద్నెజరు కాలంలో ప్రఖ్యాతి నొందాడు. ఆ తర్వాత
బెల్షస్సర్ కాలంలో ప్రఖ్యాతి నొందాడు. ఆ తర్వాత దర్యావేష్ కాలంలో కూడా ప్రఖ్యాతి నొందినటువంటి వాడుగానే ఉన్నాడు. ఆ తర్వాత కోరేష్ కాలంలో 4 రాజుల కాలంలో ఉన్నాడు ఆయన. ఆ కాలంలో కూడా అతడు ప్రఖ్యాతి నొందాడు. అంటే ప్రఖ్యాతి నొందాడు అని అంటే ఏముండడం వల్ల అంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి? అతి శ్రేష్టమైన బుద్ధి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అతి శ్రేష్టమైన బుద్ధి మనం కలిగి ఉండాలి. అతి శ్రేష్టమైన బుద్ధి ఎప్పుడు వచ్చింది అని అంటే, నిజంగా దానియేలు నమ్మకస్తుడై అతని మీద ఏదో ఒక నేరం మోపుదామని చూస్తున్నారు అధిపతులు, ప్రధానులు, సంస్థానాధిపతులను ప్రధానులైనటువంటి వారు ఏదో ఒక నింద మోపాలని చూస్తున్నారు. అతడు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ లోపమైనను లేనివాడిగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నమ్మకస్తుడై ఆ విధానమే దానియేలుకి అతి శ్రేష్టమైన బుద్ధి. అంటే అందులో భాగమే అవన్నీ కూడా. నమ్మకస్తుడు, ఏ నింద కానీ ఏ నేరం కానీ ఏ లోపము కానీ లేనటువంటి వాడు, ఏ తప్పు కూడా లేదు. వాళ్ళు ఎంత వెతుకులాడుతూ ఉన్నారంటే, ఎంతమంది వేడి వెతుకులాడుతూ ఉన్నా ఎక్కడా కూడా దొరకటంలా. కొంచెమన్నా దొరుకుతాడేమో ఇరికిద్దామని చూస్తున్నారు కానీ దొరకల. కారణం ఏంటంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బుద్ధి మనం కలిగి ఉంటే మనం కూడా ప్రఖ్యాతిని పొందుతాం. ఈ బుద్ధి గురించి అంటే బుద్ధి అని అనుకుంటున్నాం కానీ బుద్ధి చాలా ప్రాముఖ్యమైంది. ఎవరన్నా మన ఇళ్ళకు వచ్చినా మన బుద్ధిని చూస్తారు. ముందు మనిషిలో ఏం చూస్తారు చెప్పండి? నీ ఇంటికి వచ్చామనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత మంచినీళ్ళు ఇవ్వడమో, లేకపోతే ఏదన్నా బంధువులైతే దూర ప్రాంతం నుంచి వస్తే భోజనం పెట్టడమో, లేకపోతే ఇంకా ఇతరత్రాగా నువ్వు ఇచ్చే ఏదైనా జ్యూస్, లేకపోతే ఏదన్నా కూల్ డ్రింక్స్, ఏదైనా కానీ అంటే అవన్నీ కూడా నీ బుద్ధిని చూపిస్తాయి. ఒకవేళ ఏమీ పెట్టలేదు అనుకోండి, ఏం పెట్టకపోయినా అవి నీ బుద్ధిని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు అని అంటే అదే అధిపతుల్లోనూ ప్రధానుల్లోనూ ప్రఖ్యాతిని తీసుకొచ్చింది. కాబట్టి మనము ఏం కలిగి ఉండాలి? ఈ రాత్రి బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి అంటే ఒకే విధానం అని కాదు, కానీ ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా రకాలైన బుద్ధులు ఉన్నాయి. మనం వద్దు, 2 మాటలో 3 మాటలు ఏది చెప్పాను ఆ మాటలను మీ హృదయాల్లో ఉంచుకొని బుద్ధి కలిగి జీవిద్దాం. యేసయ్యను మహింపరుద్దాం, యేసయ్య రాజ్యాన్ని సంపాదించుకుందాం. అనేక మందిని మనతో పాటు యేసయ్య రాజ్యాన్ని సిద్ధపరుద్దాం. అలాంటి కృప ఈ రాత్రి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు.